హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్. మనకి కార్తీక మాసం స్టార్ట్ అయిపోయింది. ఈ కార్తీక మాసంలో కొన్ని పర్వదినాల్లో ఖచ్చితంగా మనం గుళ్ళకి వెళ్తూనే ఉంటాం అనమాట. రోజు వెళ్ళడం కుదరని వాళ్ళకి కానీ, లేదంటే రోజు వెళ్ళే వాళ్ళకి కానీ బ్యాగ్ అనేది ఈ విధంగా సర్దేసుకుంటే అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. అందులో మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. హడావిడి పడి మొత్తం ఇల్లంతా గందరగోళం చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. నేనైతే ఇలాంటి బ్యాగ్ తీసుకున్నా. మీకు వీలుని బట్టి మీరు తీసుకెళ్లే ఐటమ్స్ సైజుని బట్టి మీకు ఎలాంటి బ్యాగ్ నచ్చితే అలాంటి బ్యాగ్ అయితే తీసుకోండి. ముందుగా ఈ బ్యాగ్లో ఒక న్యూస్ పేపర్ అడుగున వేస్తున్నాయి. ఎందుకంటే ఒకవేళ పసుపు కుంకాలు వలిగిన, నూనె వలిగిన, ఏదో ఒకటి వలిగిన, గుడికి తీసుకెళ్ళినప్పుడు ఏవైనా మనకి అంటుకున్నా కూడా ఇవైతే కనుక ఏమి ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో ఒక న్యూస్ పేపర్ అయితే కనుక ఫస్ట్ అడుగున వేసేసుకుంటున్నా. నేను లాస్ట్ ఇయర్ వీడియో చేసినప్పుడు కూడా సేమ్ ఇలాంటి ప్రొసీజర్ అంతా చెప్పా. మీరు దాన్ని ఇంకా మోడిఫై చేసుకుంటే కనుక మోడిఫై చేసుకోండి. ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ ఏవైనా ప్రీవియస్ ఇయర్ చేసిన వీడియోస్ ఏదైనా చూడాలనుకుంటే సుక్కు విత్ లడ్డు ఛానల్లో ప్లేలిస్ట్లో కార్తీక మాసం అనే ట్యాబ్లో మొత్తం అన్నీ ఉన్నాయి. మీకు హ్యాపీగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో పెట్టేసిన తర్వాత నా పసుపు కుంకాల బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ తీసుకున్నా. ఇప్పుడు ఆ బాక్స్లోకి పసుపు, కుంకుమ, అక్షంతలు ఇవన్నీ ఫస్ట్ అక్షంతలను అయితే కొంచెం నూనె వేసుకొని కలిపేసుకున్నాను అనమాట. నాకు ఈ కార్తీక మాసానికి సరిపోతాయి. ఒకవేళ సరిపోతే మళ్ళీ అయితే కనుక కలుపుకుంటా. నేను ఆల్రెడీ కుంకుమ అక్షంతలు కూడా వారాహిదేవి పూజ అప్పుడు కలుపుకున్న ఆ అక్షంతలు ఇంకా ఉన్నాయన్నమాట. వాటిని కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇలా ఒక డబ్బాలో వేసుకున్నా. నాకు ఒకవేళ సరిపోవు అనుకుంటే ఆ కుంకుమ అక్షంతలు కూడా వాడుకుంటాను అనమాట మధ్య మధ్యలో. ఇప్పుడు చేస్తాను, చూసేయండి. అలాగే నేను లాస్ట్ ఇయర్ కూడా చెప్పా, మనం ఈ డబ్బా ఏదైతే ఉందో పసుపు కుంకాల బాక్సు, ఏ బాక్స్కి ఆ బాక్సు గిన్నె సపరేట్గా వచ్చేస్తుంది కదా, అది తీసుకోండి. నేను ఇది తీసుకొని అప్పుడే 3 years అయితే కనుక అయిపోయింది. కానీ ఇంకా దీన్ని కొన్నాను కాబట్టి యూజ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఫస్ట్ అక్షంతలు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసుకోవాలి. అలాగే వీడియోలో కొన్ని చెప్పడం మిస్ అయ్యాను. అందులో ఏంటంటే కొబ్బరికాయ ఒకటి నేను పెట్టుకోలేదు. మీకు ఉంటే కనుక కొబ్బరికాయ పెట్టుకోండి. అలాగే బియ్యం పిండిని కూడా చూపించడం మర్చిపోయాను అనమాట. ఆ బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక డబ్బాలో నేను అక్షంతలు వేసుకొని ఇంకొక డబ్బాలో పసుపు వేసుకుంటున్నా. అలాగే ఇంకొక దాంట్లో కుంకుమ వేసుకుంటున్నా. ఇవన్నీ మనం ఈ నెల రోజులు ఖచ్చితంగా వాడతాం కాబట్టి హడావిడి లేకుండా ఇలాగ అన్నీ ఒక్కసారి సర్దేసుకున్నాం అనుకోండి. మీకు వీడియో చూపిస్తా. నేను కూడా నా కార్తీక మాసానికి సరిపడేటట్టుగా అయితే కనుక నేను కూడా సర్దేసుకున్నాను అనమాట. అలాగే నేను ఈసారి నాకు డబ్బాకి చాలా స్పేస్ అనేది వచ్చింది. ఎందుకనే చెప్తా. ఇప్పుడు ఇందులో గంధంలో కొంచెం అయితే నేను వాటర్ కలుపుకొని పెట్టుకుంటున్నాను. అంటే మళ్ళీ రోజు పూజ చేస్తూ ఉంటాను కదా, వాటికి ఉపయోగపడేటట్టు. అలాగే కొన్ని చిల్లర కాయిన్స్ తో పాటుగా కొన్ని డబ్బులు కూడా పెట్టుకున్నాం. మనం గుడిలోకి వెళ్ళినప్పుడు దీపదానం అని చెప్పి ఇలా దానాలు ఇస్తూ ఉంటాం కదా, అందు గురించి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం స్వయం పాకం ఇస్తాం కదా బ్రాహ్మణులకి, ఆ స్వయం పాకాన్ని ఎలా ఇవ్వాలి అనేది కూడా చెప్తా. ఇప్పుడు నేను స్పేస్ వచ్చిందన్నాను కదా, ఇంకొక బాక్స్లో నేను హారతి కర్పూరం వేసుకునేదాన్ని ఇంతవరకు. ఇప్పుడు హారతి కర్పూరం ప్లేస్లో ఒక డబ్బా తీసేసుకున్న, ఆ డబ్బాలోనే పెట్టుకుంటా. అది నాకు క్యారీ చేయడానికి ఈజీగానే ఉంటుంది. అలాగే ఈ కార్తీక మాసం నెల రోజులకు సరిపడేటట్టుగా ప్రసాదాలను అయితే ఒక బాక్స్లో పెట్టుకోండి. నేను ఇక్కడ కిస్మిస్ తీసుకున్నాం. మీరు ఈ ప్లేస్లో పటికి బెల్లం చిప్స్ కానీ, పటికి బెల్లం కానీ, మీకు బెల్లం ముక్కలు కానీ, పంచదార కానీ ఏది వీలుంటే అదైతే కనుక ఒక బాక్స్లో పెట్టేసుకోండి. దానివల్ల మనకి ఇక్కడ బయట కూడా స్పేస్ కలిసి వస్తుంది. మనం ప్రసాదం గుళ్ళోకి తీసుకెళ్ళినప్పుడు కూడా గబుక్కునే ఏది కావాలంటే ప్రసాదం అది పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఒక దాంట్లో నేను ధూప్ స్టిక్లు ఉంటాయి కదా, ఆ ధూప్ స్టిక్లు పెట్టుకుని ఒక అగ్గిపెట్టి అయితే పెట్టుకున్నా. అగ్గిపెట్టి మీరు కావాలంటే నేను చాలా వీడియోస్లో చూసా, లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను, మీరు ఒక ప్లాస్టర్ని పెట్టుకొని అది తీసుకుంటే సరిపోతుంది. నేను అగ్గిపెట్లు అన్నీ దాస్తూ ఉంటా, అయిపోయిన అగ్గిపెట్లన్నీ. కాబట్టి నేనైతే కనుక అలాగేమి యూజ్ చేయట్లేదు. అలాగే ఇంకొక బాక్స్లో ఏంటంటే మనం వస్త్రం వేయడానికి కావాలి కాబట్టి విడిదూదు ఉంటే విడిదూదుని పెట్టుకోండి, లేదంటే ఒత్తుల్ని వస్త్రం కింద చేయొచ్చు కాబట్టి ఆ వస్త్రాన్ని కూడా పెట్టుకోవచ్చు. అలాగే మనకి కార్తీక మాసం అన్నాలు, పువ్వొత్తులు లేదంటే బుడ్డొత్తులు అంటాం కదా, వీటిని వెలిగిస్తూ ఉంటాం కదా, వాటిని అన్నిటిని కూడా ఒక డబ్బాలో నానబెట్టేసుకొని పెట్టుకున్నా. అలాగే మనం దీపం వెలిగించడానికి నూనె కావాలి కాబట్టి నూనెను కూడా ఒక చిన్న బాటిల్లో అయితే కనుక వేసుకున్నా. మీరు క్యారీ చేయడానికి మీకు సంచి పెద్దగా ఉంటే పెద్ద బాటిల్లో కూడా వేసుకోవచ్చు హ్యాపీగా. అలాగే మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు కింద ఫస్ట్ నీళ్ళు వేసుకొని తుడుచుకొని తర్వాత పిండితో ముగ్గు వేసుకుంటాం కాబట్టి వాటర్ బాటిల్ అనేది మీరు ఇక్కడ ఇంట్లో నింపుకొని తీసుకువెళ్ళండి. ఇంట్లో నింపుకొని తీసుకెళ్తే మన పంచపాత్రలో పోసుకొని హ్యాపీగా అయితే కనుక వాడుకోవచ్చు. పంచపాత్రని మస్ట్ అండ్ షుడ్గా అయితే కనుక తీసుకువెళ్ళండి, మర్చిపోవద్దు. అలాగే గుళ్ళో దీపాలు ఉంటాయి. ఒకవేళ దీపాలు లేవు, మానదీపంలోనే దీపం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు విడిగా దీపాన్ని అయితే పెట్టుకోండి. అరటి డొప్పలు కానీ, కొబ్బరి చిప్పలు కానీ, తమలపాకులు కానీ, మారేడాకులు కానీ ఇలా దీపం పెట్టడానికి ఏది మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే అది తీసుకువెళ్ళండి.
మనకి వెంటనే దీపం వెలుగుతూ ఉంటుంది. మన పూజ అయిపోయినా కూడా దీపం అనేది వెలుగుతూ ఉంటుంది. దీపాన్ని తెచ్చుకోవడానికి ఉండదు కాబట్టి అలాంటప్పుడు లేదంటే కనుక ఒక్కొక్కసారి దీపం అనేది ఉండదు కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే మీరు దీపాలు అనేది తీసుకెళ్ళడం మంచిది. అలాగే హారతి ఇచ్చుకోవడానికి హారతిది అలాగే గంటని తీసుకువెళ్ళండి. గంట హారతి ఇచ్చుకునేది మాత్రం మర్చిపోకుండా ఖచ్చితంగా తీసుకొచ్చేసుకోండి. అలాగే అగరత్తులు ఒక డబ్బాతో అయితే కనుక పెట్టేసుకోండి. అలాగే విడి పువ్వులు మీ దగ్గర ఏ పువ్వులు అవైలబిలిటీలో ఉంటే అలాగే విడి పువ్వులు, తమలపాకులు, మారేడు దళాలు, జిల్లేడాకులు, అరటిరప్పలు ఇలాగ పెట్టుకోండి. ప్రసాదాల దగ్గరికి వచ్చేటప్పటికి నేను చెప్పాను కదా, ఇలాగ కిస్మిస్లు అయితే ఏ ప్రసాదం ఉంటే ఆ ప్రసాదం పెట్టుకోండి. ఇంకా ఎక్స్ట్రా నా దగ్గర ఆ రోజు జామకాయలు ఉన్నాయి కాబట్టి మీకు జామకాయలు చూపించాను. అలాగే ఒక చిన్ని ప్లేట్ని అయితే కనుక తీసుకువెళ్ళండి. ఇంకా ఆ రోజు మీరు ఒకవేళ సోమవారమో ఏకాదశో ఇంకొకటి అయితే కనుక ఆ రోజులో ఏంటంటే బియ్యాన్ని కూడా తీసుకొని వెళ్ళండి. కవర్లో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టుకొని వెళ్తే మీరు ఒక గబుక్కున స్వయంపాకం బ్రాహ్మణులకు ఇవ్వాలి అనుకుంటే కనుక ఆ బియ్యాన్ని అయితే కనుక ఇచ్చుకోవచ్చు అనమాట. ఇలాగా నేను కొబ్బరి చిప్ప అని చెప్పాను కదా, ఆ కొబ్బరి చిప్పను కూడా అంటే కొబ్బరికాయని తీసుకువెళ్ళండి, బియ్యం పిండిని తీసుకువెళ్ళండి. నేను మర్చిపోయిన వాటిలో ఈ 2 అయితే కనుక వస్తే మీరు ప్రసాదాలు ఏవైనా ఉంటే అవన్నీ తీసుకొని వెళ్ళొచ్చు ఒకవేళ చేసుకునేటట్టయితే. ఇలాగా వీటినన్నిటిని కూడా ఇప్పుడు ఒక సంచిలో అయితే కనుక సర్దేసుకున్నాం అనుకోండి, మనకి హడావిడి లేకుండా ఉంటుంది. ఇంకా ఈజీగా అవ్వాలంటే గుడి వరకు ఇప్పుడు ఇవన్నీ ఫిల్ అయిపోయినాయి కదా, మనకి ఒక 1 వీక్ కానీ 10 డేస్ కానీ ఇవన్నీ సామానం అయితే వచ్చేస్తాయి. మనం ఇందులో చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే వాటర్ బాటిల్లో వాటర్ ఉండిపోతే అవి తీసుకొని మళ్ళీ నింపుకోవాలి అంతే. 10 డేస్ తర్వాత మళ్ళీ నింపుకోవచ్చు. ఈ 10 డేస్ వరకు సరిపోతాయి కాబట్టి మీకు ఎక్స్ట్రా ఇంకొక స్పేర్ ఇప్పుడు మనకి దీపాలు అనేవి ప్రమిదలు ఇలాగ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి కదా, అవి ఎక్స్ట్రా ఉన్నవి దేవుడి గుడి దగ్గర తులసమ్మ దగ్గర ఇవి వాడుకొని ఇవి ఓన్లీ గుడికి వెళ్ళేటప్పుడే తీసుకొని ఈ సంచిని ఇంటికి తెచ్చేసుకొని మళ్ళీ ఆ సంచి తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, మీకు అసలు ఇబ్బంది అనేదే ఉండదు. ఇంకా చాలా ఫ్రీగా ఉంటుంది. లేదు ఒక్క పేరే ఉన్నప్పుడు మనం ఏదైతే తీసుకుంటాం గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చక్కగా పూజ చేసుకొని పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాగ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి వచ్చేస్తాం. గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ పూజ ఇవి తీసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవడమే. ఇంతే, చాలా సింపుల్గా అయితే కనుక ఉంటుంది అనమాట. అలాగే అంతా అయిపోయిన తర్వాత పైన కూడా ఇంకొక పేపర్ పెట్టుకోండి. ఎందుకు అంటే మనం గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ చెమ్మ కానీ లేదంటే వర్షం వచ్చినప్పుడు ఏదైనా ఉన్నా కింద దుమ్ము ఉన్నా మన బట్టలు అనేవి పాడైపోకుండా ఉండడానికి. అలాగే ఒక నాప్కిన్ అనేది పెట్టుకోండి. నేను నాప్కిన్ గురించి చెప్పడం కూడా మర్చిపోయాను అనమాట. మనం చెయ్యి తుడుచుకోవాలి కదా, బట్టలకే పాముకుంటూ ఉంటాం. ఎంత నాప్కిన్ తీసుకున్నా బట్టలకి పాముకుంటూ ఉంటాం అనమాట. ఇలాగా మీరు తీసుకొని వెళ్తే సరిపోతుంది. అలాగే రోజు హెడ్ బాత్ చేయాలంటే మీరు చెరువుకి వెళ్ళి స్నానం చేస్తే హెడ్ బాత్ చేయండి. ఇంట్లో పూజ చేసుకుంటే రోజు చేయక్కర్లేదు. నాన్ వెజ్ తింటే మాత్రం రోజు అయితే కనుక చేయాలి. ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తినచ్చా అంటే తినచ్చా, లేదా అంటే తినకూడదు. కానీ ఆరోగ్యం సహకరించిన వాళ్ళు, ఇంట్లో ఒప్పుకోలేని వాళ్ళు తిన్నా మిగతా మీరు తినకుండా ఉండాలి అనుకుంటే హ్యాపీగా తినకుండా ఉండి ఇంట్లో వాళ్ళకి వండి పెట్టండి. ఇలాంటి డౌట్స్ ఇంకేమైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.